నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని తలపించే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ దందాకు తెరలేపారు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే దర్శన టికెట్లను హైటెక్ పద్ధతిలో హైజాక్ చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణంగా భక్తులు వెబ్సైట్లో తమ వివరాలు ఎంటర్ చేసే లోపే ఈ అక్రమార్కులు ఆటో ఫిల్లింగ్ వంటి సాఫ్ట్వేర్ టూల్స్ను ఉపయోగించి టికెట్లను బుక్ చేస్తున్నారు. ఒక్కొక్క టికెట్పై దాదాపు 3,000 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ భక్తులను దోచుకుంటున్నారు. ఇటీవల చెన్నైకి చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ స్కామ్లో ఐటీ విభాగానికి చెందిన కొందరి హస్తం ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకే ఐపీ అడ్రస్ లేదా ఒకే మొబైల్ నెంబర్ నుంచి బల్క్గా టికెట్లు ఎలా బుక్ అవుతాయి, భక్తుల ఆధార్ డేటా ప్రైవేటు వ్యక్తులకు ఎలా చేరుతోంది అనే కోణంలో విచారణ సీరియస్గా సాగుతుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే తిరువూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దిగాయి. భక్తులు ఇలాంటి ఏజెంట్ల ఉచ్చులో పడకూడదని, అక్రమాలకు పాల్పడే సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. టికెట్ బుకింగ్ సమయంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వంటి టెక్నాలజీని వాడితే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.